ఓకే సార్, మీరు చెప్పిన ఫస్ట్ సినారియోలోనే ఒక పర్సన్ జెన్యున్గా సిపిసి క్రాక్ చేశారు. 1 year ఎక్స్పీరియన్స్, ఏదో ఒక డొమైన్లో ఏదో ఒక మొడాలిటీలో ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. తను జెన్యున్గానే ఐపీడిఆర్జీ క్రాస్ ట్రైనింగ్ తీసుకున్నారు, ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, ఫీల్డ్లోకి వచ్చారు సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ పర్సన్కి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఫ్రెషర్ కింద కన్సిడర్ చేస్తారా? ఐపీడిఆర్జీకి సంబంధించి ఫ్రెషర్ కిందనే కన్సిడర్ చేస్తారు. ఓకే, శాలరీ కూడా ఫ్రెషర్ కింద ఇస్తారా? శాలరీ కూడా ఫ్రెషర్ కిందనే ఇస్తారు. ఐపీడిఆర్జీ శాలరీస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఓకే ఓకే, సిపిసి కంప్లీట్ అయింది, మీరు అన్నదిగా సిపిసి కంప్లీట్ అయింది, ఈఎన్ఎంకి ఒక టైప్ ఆఫ్ శాలరీస్ ఉంటుంది అనమాట. ఓకే, ఈఎన్ఎం ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆ మోడాలిటీ చేసే వాళ్ళకి ఒక రేంజ్ ఆఫ్ శాలరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3, 4, 1 to 5 అనేది మ్యాక్సిమం శాలరీస్ కనుక పెట్టి ఉంటే ఈఎన్ఎం చేసిన వాళ్ళకి ఒక 2 ఉంటుంది శాలరీస్. ఓకే సార్. ఓకే, 2 ఉన్న తర్వాత హీ హాజ్ టేకెన్ ఎ ట్రైనింగ్. ఓకే, ద ట్రైనింగ్ పర్టైనింగ్ టు ద ఐపీడిఆర్జీ. నౌ హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద ఐపీడిఆర్జీ. దేర్ ఆర్ వేకెన్సీస్ ప్రెజెంట్. దెర్ ఇస్ ఏ, వాళ్ళు అక్కడే రాస్తారు, వీ రిక్వైర్ పీపుల్ విత్ 0 to 1 year ఎక్స్పీరియన్స్, 0 to 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పి రాస్తారు అన్నమాట. సో హీ ఈజ్ హ్యావింగ్ 0 ఎక్స్పీరియన్స్, గో దేర్, హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్రెషర్. ఓకే, అతనికి శాలరీ రేంజ్ 2 ఉండదు, 3 ఉంటుంది. ఓకే సార్. అంటే ఐపీడిఆర్జీ శాలరీ రేంజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, అట్లా హీ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఐపీడిఆర్జీలో పనికిరాదు. ఓకే, ఈఎన్ఎం ఎక్స్పీరియన్స్ ఐపీడిఆర్జీలో పనికిరాదు. ఒక మొడాలిటీలో మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ మొడాలిటీకి సంబంధించి మీరు జాబ్ అప్లై చేస్తే అదే మొడాలిటీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయాలి అని అంటే, నాకు వేరే మొడాలిటీ అంటే ఈఎన్ఎంలో ఉంది, లేకుంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఉంది, సర్జరీలో ఉంది అంటే అది దీనికి పనికిరాదు. ఓకే, ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కావచ్చేమో. ఓకే, దట్ గ్రాస్పింగ్ స్కిల్స్, ఆల్రెడీ హీ ఈజ్ ఇన్ టు ద మెడికల్ కోడింగ్ కాబట్టి గ్రాస్పింగ్ స్కిల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ కెన్ కన్సిడర్ హిమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అట్లా.